ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా? లేదా? అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉందా? లేదా? నమస్తే. నా పేరు గోరా రాజేంద్ర ప్రసాద్. నేను ఒక ఎన్ఆర్ఐని సిడ్నీ, ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాను. ఇంతకు ముందే మీరు చూసుంటారు. ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం, ఎస్పీ నిర్లక్ష్యం మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తే సాక్షి మీడియాలో, పేపర్‌లో అన్నిట్లో, మిగతా ఛానెల్స్‌లో అన్నిట్లో రావడం, వైరల్ అవ్వడం వల్ల ఆ రోజు సాయంత్రము సీఐ గారు, ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్‌ని తీసుకొని ఆ రోజు సాయంత్రం మా ఇంటికొచ్చారు. వచ్చి నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చామని చెప్పారు. ఓకే, బాగుంది. భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం శత్రువైనా సరే ఇంటికొచ్చినప్పుడు అలిగేషన్స్ మనం ఎవరి మీద వేసామో ఆ సీఐయే వచ్చాడు. సరే, వచ్చిన తర్వాత మా నాన్నగారు గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి కాఫీ ఇస్తే వీళ్ళు వచ్చిన కానిస్టేబుల్స్ తో ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా వచ్చి వీడియోలు తీయడం మొదలు పెట్టారు. ఎవరిని? మా ఇంట్లో ఉన్న గెస్టులందరినీ, మా నాన్నని, మా చెల్లెని, మా అమ్మని వీడియోలు తీయడం మొదలు పెట్టారు. అసలు ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ వైలేషన్. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుని కాలరాయడమేనండి. రైట్ టు ప్రైవసీని కాలరాయడమేనండి. ఐటీ సెక్షన్ 2067 అండ్ 67A యాక్ట్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. ఒకవేళ వీడియో రికార్డ్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. అది సార్ పరిస్థితి. అసలు అలాంటి ఒకటి రాజ్యాంగంలో అట్లాంటి సెక్షన్స్ ఉన్నాయని మనకు మా ఇంటికి వచ్చిన సిఐకి తెలుసా? కనీసం ఎస్పీ గారికి తెలుసా? డీజీపీకి అయినా తెలుసా అని డౌట్ వస్తుంది. ఈ రోజు మనం ఒక కుక్కని రోడ్డు మీద కొట్టి వీడియో తీసి పెడితే గంటలో మొత్తం ఇండియా మొత్తం వైరల్ అయ్యి వాడు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి లోపల తెస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో కుక్కను కొడితేనే అంత వైరల్ అవుతుంది. కుక్కకి హక్కులు ఉన్నాయి. మనుషుల్ని ఇంటికి వచ్చి ఆడవాళ్ళని వీడియో వద్దు అంటే కూడా వీడియోలు తీసుకొని పోతుంటే ఇద్దరు కానిస్టేబుల్, ఒక అతను జోబులో పెట్టుకొని వీడియోలు తీస్తాడు, ఇంకొక అతను పబ్లిక్ గా కాఫీ తాగుతూ కూల్ గా తీస్తాడు మా ఇంటిని అందరినీ. మీకు నేను బేస్లెస్ అలిగేషన్స్ చేయడం లేదు. దాని వీడియో ప్రూఫ్లు కూడా సైడ్ లో డిస్ప్లే అవుతాయి. ఈ వీడియో తర్వాత కింద లింక్స్ కూడా ఇస్తాం, చూసుకో. ఇది సార్ పరిస్థితి. మనం ఏమని చెప్పి అధికారంలోకి వచ్చామండి? చంద్రబాబు నాయుడు గారు, అమ్మ వంగలపూడి అనిత గారు, మీరు ఒక లేడీ హోమ్ మినిస్టర్ గా ఉండుకొని మీరు హెడ్ గా ఉన్న డిపార్ట్మెంట్ లో ఇంత దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రభుత్వం కోసమైనా మనము సపోర్ట్ చేసింది, వాళ్ళ అధికారంలో రావడానికి మనం సహాయం చేసింది ఇందుకేనా అండి? ఇదే మీ ఇళ్లకు ఎవరైనా సరే వచ్చి, నేనే వచ్చి మీ అనుమతి లేకుండా మీరు వద్దు అన్నా కూడా వీడియోలు తీసుకొని పిల్లలవి, ఆడవాళ్ళవి, మగవాళ్ళవి అందరికి ప్రైవేట్ మీ ఇంటిని వీడియో తీస్తే, ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తి వచ్చి తీస్తే ఏ సెక్షన్ల కింద శిక్ష పెడతారు? సెక్షన్లు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం 67 అండ్ 67A, ఆర్టికల్ 21 వైలేషన్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రైవసీ యాక్ట్, వీటి కింద పెట్టాలి సార్. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అని డౌట్ వస్తుందండి. ఇది సార్ పరిస్థితి. పౌరులకి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన విచ్చలవిడిగా జరుగుతుంది. ఇంట్లోకి దూరి లేడీస్ ని వీడియోలు తీయడం ఏంటండి? ప్రభుత్వం ఉందా లేదా? మీ ఇంట్లో ఆడేవాళ్ళు అయితే ఒకటి, వేరే వాళ్ళ ఇంట్లో ఆడేవాళ్ళు అయితే ఒకటా? భువనేశ్వర్ గారిని అట్లా మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకున్నానండి నేను. పవన్ కళ్యాణ్ గారిని తల్లి గారిని ఏదంటే అది మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకున్నానండి నేను తల్లి ఎవరికైనా తల్లే సార్. మా చెల్లెలు ఒక ఒక లా గ్రాడ్యుయేట్ బార్ ఎగ్జామ్ కి అపియర్ అవుతుంది. మా నాన్న రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంటే కాకుండా మళ్ళీ ఇంట్రెస్ట్ కొద్ది లా చదివి హైకోర్టులో రిజిస్టర్ చేసుకున్న లాయర్. ఇద్దరు లాయర్లు ఉన్న ఇంటికి వాళ్ళ అభ్యంతరం చెప్తున్నా కూడా వీడియోలు తీస్తున్నారంటే అసలు ఏముంది సార్? అసలు ప్రభుత్వం ఉందా? వీడియోలతో పాటు ఎవిడెన్స్లు తీసి నేను ఎస్పీ గారికి, డీజీపీకి, హోమ్ మినిస్టర్ కి అందరికీ పెడితే దిక్కు లేదు, కనీసం మెయిల్ కి రెస్పాన్స్ లేదు. అసలు ప్రభుత్వం అనేది ఉందా? దేనికి సార్? అసలు ఉన్న మనుషులకి జీవించే హక్కును కల్పించండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్లు, ఎన్ఆర్ఐలు, పెద్ద పెద్ద మాటలు, బయట పోయి బోట్లు వేసుకొని పోయి ప్రచారం చేయడం కాదు సార్. లోకేష్ గారు, మీరు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చారండి. వీ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. యంగ్ బ్లడ్ ఉంది. టీజీ భరత్ లాంటి యంగ్స్టర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు, మీరున్నారు, పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్న లీడర్ ఉన్నారు. వీ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్ సార్. దిస్ ఇస్ నాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ సార్. ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అనేది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ సార్. దిస్ ఈస్ నాట్ సార్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. మన బయట దేశాల్లో ఇలా జరుగుతాయండి. ఎందుకు 2.5 లక్షల మంది అందరు దుబ్బేస్తున్నారు బయట దేశాలకి ప్రతి సంవత్సరము? ఎన్ఆర్ఐస్ అందరూ గోల్డ్ కార్డు అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ క్యూలో ఉన్నది మన భారతదేశమే. ఇది పరిస్థితి. ఉన్న వాళ్ళకి జీవించే హక్కులు కల్పించండి. వాళ్ళ హక్కులు వైలేషన్ జరుగుతుందండి. కాపాడాల్సిన పోలీసులే వచ్చి వైలేట్ చేస్తున్నారు. అది కదా హైలైట్. ఎవడో రౌడీ వచ్చి ఇలా చేశాడు అది ఇది అంటే సరే, యూనిఫామ్ వేసుకొచ్చి మరి వీడియోలు తీయద్దంటే తీస్తారా? కనీసం చట్టం మీద అవగాహన ఉందా మీకు? ప్రాథమిక హక్కులు అంటే ఏమన్నా తెలుసా? ఎస్పీ ఉన్నాడా లేదా? తిరుపతి లాంటి సెన్సిటివ్ ప్లేస్ లో ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 1-2 లక్షల మంది వచ్చే చోట, ప్రపంచంలోనే అత్యధికంగా ఆదాయం ఉంది, హై హిట్ లిస్ట్ లో ఉన్న తిరుపతి లాంటి ప్లేస్ లో ఒక
అట్లాంటి వ్యక్తిని ఎస్పీగా వేశారు. మొన్ననే తొక్కిసలాట జరిగిందని ఇతనేదో ఊడబొడుస్తాడని తీసుకొచ్చేశారు. ఏం చేశాడండి ఆయన? కనీసం దిక్కు దివానం ఉండదు. నేరుగా పోయి 4 సార్లు కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. చేసిన తర్వాత సాయంత్రం వచ్చేసి మా ఇంట్లో ఆడవాళ్ళు వీడియోలు తీస్తారు. అసలు ఏంటండి ఈ దరిద్రము? దీనికోసం వచ్చింది. మీరు అనుకుంటా ఉండొచ్చు వీడేదో వీడియోలో అరుస్తాడు, అది ఇలాగే అనుకున్నాడు ఒక ఆయన. ఆయనకి ఏమైందో తెలుసు. ఈ రోజు మీ పరిస్థితి కూడా అంతే సార్, నేను చెప్తున్నాను కదా. సీఎం సొంత నియోజకవర్గం అండి, సీఎం సొంత నియోజకవర్గం చంద్రగిరి. దాంట్లోనే ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు అంటే వందలాది మెసేజ్లు వస్తున్నాయి సార్ నా వీడియోల కింద. నాకు పర్సనల్ మెసేజ్లు వస్తున్నాయి. సార్ అన్నా నావి కూడా ఇట్లా అయిపోయింది, అయ్యా నాది కూడా అట్లా అయిపోయింది, సార్ ఇట్లా అయిపోయింది. అవన్నీ టేకప్ చేస్తే రోజు 10 వీడియోలు చేయాలి సార్. నేను నా ప్రొఫెషన్ వదులుకొని నేను ఇంకా వీడియోలు చేయాల్సిన పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా అండి? దయచేసి స్పందించండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు అంటే మీరు స్పందించాలి. హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు ఒక లేడీ అండి. మా అమ్మ కూడా మీలాంటిదే కదండి, మా చెల్లెలు కూడా మీలాంటిదే కదండి. వాళ్ళని వచ్చి వీడియోలు తీసుకుని పోతున్నారు. మీరేం స్పందిస్తారండి? మీ స్పందన నాకు కావాలి. పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాటి కోసమైనా ఆ రోజు ఆ తల్లి, ఆమె వికలాంగురాలు సార్, కర్నూలులో ఆమె బిడ్డ కోసం తాపత్రయపడుతుంటే కడుపు కాలిపోతుంది. అసలు ఆ రోజు ఒక సిఐ సరిగ్గా కేసు రాసుంటే సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు వచ్చి ఉండేదా? ఆ రోజు సరిగ్గా ఎస్ఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంటే, గట్టిగా నిలబడి ఉంటే సాక్షులు, అసలు ఓపెన్ అండ్ షట్ కేసు అండి. రేపైతే జస్ట్ వాళ్ళు ఇది ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆ రోజు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే ఈ రోజు సిబిఐ కూడా మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది సార్. వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోతుందండి. ఒక సిస్టమ్ ని కాపాడాలండి. ఫస్ట్ గవర్నమెంట్ అనేది ఒక సిస్టమ్ ని కాపాడాలి సార్. తర్వాత మీ పథకాలు అది ఇది అవన్నీ ప్రచారాలు అవన్నీ. దిస్ ఇస్ టోటలీ నాట్ యాక్సెప్టబుల్ సార్. ప్లీజ్ దయచేసి ఇప్పుడైనా సరే సీఎం గారు స్పందించాలి. డీజీపీ గారు ఉన్నారు స్టేట్ లో, మీరు స్పందించాలి. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు, ఏ సెక్షన్ల కింద పెడతారు? స్లాప్ ఆన్ ది బ్రిస్ట్ లాగా ఊరికే షోకాజ్ నోటీస్ ఇచ్చాను, యాక్షన్ తీసేసుకున్నామంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు సార్. మాకు కూడా చట్టం గురించి తెలుసు. మీరు ఫండమెంటల్ ఆర్టికల్ 21 వైలేషన్ కింద, సెక్షన్ 2000 ఐటీ యాక్ట్ కింద మీరు 67A కింద మీరు ఫస్ట్ ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి మా ఇంటికి వచ్చిన 4 పోలీసులు సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయండి. మీకు కావాల్సిన వీడియో ప్రూఫ్లు, ఇదే వీడియో ప్రూఫ్లు నేను లింకుల్లో పెట్టాను. ఆల్రెడీ మీకు మెయిల్ పెట్టి అలసిపోయాను సార్. అన్ని మెయిల్స్ లో ఉన్నాయి వీడియో ప్రూఫ్లు. నిద్ర లేవండి సార్, నిద్ర లేవండి. చాలు, చేస్తున్నారు జనాలు. మీరు మాకు సహాయం చేయండి, మీరు నియోజకవర్గం కావాలి, మీకేం మాకు అన్యాయం ఉంటుంది. వాళ్ళకు అంతే, వాళ్ళకి ఏం చెప్పింది అలా, సరే నీకు 54 తెచ్చుకొని వచ్చినప్పుడు వీళ్ళు సొల్యూషన్ విధంగా ఆలోచిస్తారు. కానీ వాడు ఆ సమయంలో చేయకూడదు కదా. నేను చెప్తే మాట్లాడుతుంది మాట్లాడుతున్నాడు. మాకు చెప్పినా చెప్తాను.